హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ వర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఆ వర్డ్ ఏంటంటే మైండ్‌ఫుల్. మైండ్‌ఫుల్ అంటే ఏంటి? మైండ్‌ఫుల్ అంటే టు బి కాన్షియస్ ఆర్ టు బి అవేర్ ఆఫ్ సంథింగ్ అని. లేదు టు బి అటెంటివ్ అంటే ఏంటి తెలుగులో చెప్పాలంటే ఏదైనా ఒక విషయం గురించి స్పృహ కలిగి ఉండడము లేదా మనసులో పెట్టుకొని బిహేవ్ చేయడము. అంతేకాకుండా మనం ఏం చేస్తున్నామో దాన్ని గుర్తెరిగి ప్రవర్తించడం అనే మీనింగ్‌తో మనం యూజ్ చేస్తామన్నమాట. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మైండ్‌ఫుల్. యూ షుడ్ బి మైండ్‌ఫుల్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నీ బాధ్యతల్ని గుర్తెరిగి నువ్వు ఉండాలి. అంటే స్పృహలో ఉంచుకొని ఉండాలి. అంటే నువ్వు ఏం చేసినా అది నీకు మనసులో ఉండాలనమాట. అంటే నువ్వు కేర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పి అర్థం అనమాట. సో, యూ షుడ్ బి మైండ్‌ఫుల్ అంటే నెగ్లిజెంట్‌గా ఉండకూడదు నువ్వు. యూ షుడ్ బి మైండ్‌ఫుల్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ బి మైండ్‌ఫుల్ ఆఫ్ వాట్ యూ స్పీక్. నువ్వేం మాట్లాడతావో దాన్ని నువ్వు స్పృహలో ఉంచుకొని మాట్లాడు. అంటే ఏంటి? ఏది పడితే అది మాట్లాడకు. అంటే కేర్‌ఫుల్‌గా మాట్లాడు. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ యూ స్పీక్. ఏం మాట్లాడుతున్నావో గుర్తెరిగి మాట్లాడు. నోటుకొచ్చింది మాట్లాడకు. యూ షుడ్ బి మైండ్‌ఫుల్ ఆఫ్ వాట్ యూ స్పీక్. యూ షుడ్ బి మైండ్‌ఫుల్ ఆఫ్ వాట్ యూ ఈట్. ఏది పడితే ఆ చెత్త తినకూడదు. యూ షుడ్ బి మైండ్‌ఫుల్ ఆఫ్ వాట్ యూ ఈట్. ఏం తినాలో, ఏం తింటున్నావో అది గుర్తెరిగి తిను అని చెప్పేటప్పుడు యూ షుడ్ బి మైండ్‌ఫుల్ ఆఫ్ వాట్ యూ ఈట్. సో, యూ షుడ్ బి మైండ్‌ఫుల్ ఆఫ్ హౌ యూ బిహేవ్. ఎలా పడితే అలా బిహేవ్ చేయకు. నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావనేది గుర్తెరిగి బిహేవ్ చెయ్యి. స్పృహలో ఉంచుకొని నువ్వు బిహేవ్ చెయ్యి. అంటే జాగ్రత్తగా ప్రవర్తించు అనే అర్థంతో ఇక్కడ మైండ్‌ఫుల్ అన్న యాడ్జెక్టివ్‌ని ఉపయోగిస్తున్నాము. దీన్ని మనం యాడ్వర్బ్‌గా కూడా ఉపయోగించొచ్చు. సో, యూ షుడ్ బిహేవ్ మైండ్‌ఫుల్లీ అని కూడా చెప్పొచ్చు. మైండ్‌ఫుల్లీ అన్నప్పుడు అది యాడ్వర్బ్ అవుతుంది. ఈట్ మైండ్‌ఫుల్లీ. ఏం తింటున్నావో గుర్తెరిగి తిను. ఏది పడితే అది తినకు అని చెప్పడానికి ఈట్ మైండ్‌ఫుల్లీ అనొచ్చు. స్పీక్ మైండ్‌ఫుల్లీ అనొచ్చు. సో, ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడి వరకు మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపించి ఉంటే లైక్ చేయండి. సో, ఇంకా కొన్ని లెంగ్తీ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, రోడ్ బాగోలేదు అన్నదాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె స్లోగా నడిపింది. Mindful of the poor road conditions, she drove slowly. Mindful of the poor road conditions, she drove slowly. అంటే సరిగా లేదు కాబట్టి జాగ్రత్తగా నడిపింది. అంటే మైండ్‌ఫుల్ అంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని మైండ్‌ఫుల్ ఆఫ్ ద పూర్ రోడ్ కండిషన్స్‌ని దృష్టిలో ఉంచుకొని. మైండ్‌ఫుల్ ఆఫ్ ద స్లిప్పరీ రోడ్స్, దే డిసైడెడ్ నాట్ టు గో ఫర్ జాగింగ్. రోడ్లు జారుడుగా ఉన్న సిట్యుయేషన్‌ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు జాగింగ్‌కి ఎళ్ళకూడదు అని డిసైడ్ చేసుకున్నారు. దే డిసైడెడ్ నాట్ టు గో ఔట్. లేదు డిసైడెడ్ నాట్ టు గో ఫర్ జాగింగ్. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చన్నమాట. సో, మనం దీనికి ఆపోజిట్‌గా చెప్పాలంటే అన్‌మైండ్‌ఫుల్‌ని ఉపయోగించొచ్చు. డు యూ థింక్ ఐ యామ్ అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ వాట్ ఐ డూ? నేనేమి ఏం చేస్తున్నానో తెలియకుండా నేను ఏమీ ప్రవర్తించట్లేదు. నాకన్నీ తెలుసు. నువ్వలా అనుకుంటున్నావా? డూ యూ థింక్ ఐ యామ్ అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ థాట్? నో. I am 100% I am mindful of what I do, what I speak. So, don't think that I am unmindful of that. So, I'm not unmindful of your feelings. నువ్వేం ఫీల్ అవుతున్నావో అన్న దాని గురించి నేను అన్‌మైండ్‌ఫుల్‌గా లేను. I am mindful of what you feel. లేదు వాట్ షీ ఫీల్స్. అన్‌మైండ్‌ఫుల్ అనేది అపోజిట్ అన్నమాట. సో, అన్‌మైండ్‌ఫుల్ అంటే లెక్క చేయని, శ్రద్ధ లేని అంటే స్పృహ లేకుండా మాట్లాడడం. ఇలా చెప్పడానికి మనం యూజ్ చేయొచ్చనమాట. సో, హి సీమ్స్ టు బి అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ ది ట్రాఫిక్ రూల్స్. సో, అతను ట్రాఫిక్ రూల్స్ గురించి లెక్క చేసినట్లుగా అనిపించట్లేదు. హి సీమ్స్ టు బి అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ ది ట్రాఫిక్ రూల్స్. అందుకే అతను హెల్మెట్ లేకుండా
వెళ్తున్నాడు అంటే అతను నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి అన్‌మైండ్‌ఫుల్ అంటే హి ఈస్ నెగ్లెక్టింగ్ అనే అర్థం. సో, హి ఈస్ నెగ్లెక్టింగ్ ది ట్రాఫిక్ రూల్స్ అని అర్థం. సో, డోంట్ బీ అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ యువర్ ఫుడ్. ఫుడ్ గురించి నువ్వు శ్రద్ధ లేకుండా ఉండొద్దు. డోంట్ బీ అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ యువర్ హెల్త్. బీ మైండ్‌ఫుల్ ఆఫ్ యువర్ హెల్త్. డోంట్ బీ అన్‌మైండ్‌ఫుల్ ఆఫ్ యువర్ ఫుడ్. మైండ్‌ఫుల్ ఆఫ్ హిస్ హెల్తీ డయట్. హి ఓన్లీ ఈట్స్ ఫ్రూట్స్. అతను హెల్తీ డయట్‌ని దృష్టిలో ఉంచుకొని ఫ్రూట్స్ మాత్రమే తింటాడు. మైండ్‌ఫుల్ ఆఫ్ హిస్ హెల్తీ డయట్. మైండ్‌ఫుల్ ఆఫ్ హిస్ హెల్త్ రిస్క్ లేకపోతే మైండ్‌ఫుల్ ఆఫ్ హిస్ ఒబెసిటీ. హి ఈట్స్ వెరీ లైట్ ఫుడ్. ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట. సో, మైండ్‌ఫుల్ అన్న వర్డ్‌ని ఉపయోగించి మీరు కూడా కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.